హాయ్ ఎవరివన్. భారతరత్న కర్పూరి ఠాకూర్ వీరికి జనవరి 24న ఆయన బర్త్డే సందర్భంగా భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. 2024లో ఒక 100 సంవత్సరాలు అయింది. అందువల్ల దానికి సంబంధించి మనకేమైనా కరెంట్ అఫైర్స్లో ఇది యూజ్ అవ్వచ్చు. సో దాని గురించి ఆయన గురించి ఒక 7 అంశాలు, ఎందుకంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఒక 7 అంశాలు మనం చెప్పుకుందాము, క్విక్గా చెప్పేద్దాం. ఓకే, ఈయన బీహార్కి మాజీ ముఖ్యమంత్రి. ఓకే, సో మాజీ ముఖ్యమంత్రికి భారతరత్న అవార్డు ఇచ్చేస్తారా అంటే ఆయన కొన్ని ఉన్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటోది గుర్తుంచుకోండి, ఆయన్ని జననాయక్ అని అంటారు, ప్రజల నాయకుడు అని. ఇదే బీహార్లో లోక్ నాయక్ ఉన్నారు, జయప్రకాష్ నారాయణ్ లోక్ నాయక్ ఉన్నారు, అందుకే ఈయన జననాయక్ అనేవారు. ఎందుకంటే బీహార్లో ఓబీసీ ఎవరైతే సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి తన జీవితం మొత్తం అంకితం చేసిన వ్యక్తి ఈయన. కరెక్ట్గా 100 years బ్యాక్ జనవరి 24. అలాగే 100 సంవత్సరాల సందర్భంగా భారతరత్న అవార్డు పొందిన మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన కార్వే గారు. బతికొండగానే అవార్డు తీసుకున్నారు ఆయన 100వ సంవత్సరం. ఈయన బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇంచుమించు 26 నెలలు జైలు శిక్ష ఈయన అనుభవించారు. ఓకే, స్వాతంత్రం తర్వాత ఆయన బీహార్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఓకే, ఇప్పటికి 3 చెప్పుకున్నాం మనం. జననాయక్, క్విట్ ఇండియాలో పాల్గొన్నారు, తర్వాత ఉపాధ్యాయునిగా పనిచేశారు. తర్వాత ఈయన ఎంతోమంది బీహార్లో ఎంతోమంది రాజకీయ నాయకులకి రాజకీయ గురువుగా ఉన్నారు. అందులో ముఖ్యులు 3 పేర్లు చెప్దాం. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, అలాగే 8 సార్లు పార్లమెంట్ మెంబర్గా, ఒకసారి రాజ్యసభ మెంబర్గా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసిన రామ్ విలాస్ పాస్వాన్, ఆయన బీహారే, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు ఆయన. వీళ్ళందరికీ ఆయన రాజకీయ గురువు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన స్టేటస్ అనేది. ఓకే, అది 4వది. 5వది ఏంటంటే ఈయన 2 సార్లు బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అయితే తక్కువ టైమే చేశారు. ఓకే, 70 to 71 ఒకసారి, అలాగే 77 నుంచి 79 వరకు ఒకసారి పనిచేశారు. అయితే ఈయనకి మద్య నిషేధానికి ట్రై చేశారు. మద్య నిషేధాన్ని ట్రై చేసినప్పుడు ఈయన ఎదుగుదల భరించలేని తోటి పార్టీ వాళ్ళే కొంతమంది ఆయన దించడం కోసం పనిచేశారు, అందుకే తక్కువ టైం అయినా పనిచేశారు. ఓకే, సో ఈయనకి సంబంధించి బాగా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈయన 1978లో అంటే 2వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్ గవర్నమెంట్ సర్వీసుల్లో ఓబీసీలకి రిజర్వేషన్ని ఈయన కల్పించారు, కోటా. సో దాని కమిషన్ ఏంటి అంటే ముంగేరీలాల్ కమిషన్. మండల్ కమిషన్ రాకముందే ముంగేరీలాల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఓబీసీలకి రిజర్వేషన్స్ ఇప్పించారు ఈయన. ఇదే తర్వాత మండల్ కమిషన్కి దారితీసింది, మండల్ కమిషన్ అమలుకి దారితీసింది. మండల్ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడినప్పటికీ తర్వాత విపి సింగ్ గవర్నమెంట్ 89లో వచ్చిన విపి సింగ్ గవర్నమెంట్, అది జనతాదళ్ గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిందే కాబట్టి ఆయన మండల్ కమిషన్ని సిఫార్సుల్ని అమలు చేశారు. సో 1990లో మండల్ కమిషన్ నివేదిక అమలుకి దారితీసిన ముంగేరీలాల్ కమిషన్ని ఈయన ఏర్పాటు చేయించారు. ఓబీసీలకి రిజర్వేషన్స్ కూడా ఇప్పించారు. ఈ రిజర్వేషన్లకి సంపూర్ణ మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగానే ఆయన్ని దించేశారని అంటారు. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కొద్ది కాలంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు బీహార్లో. సో అయితే కళ్ళు వ్యాపారంలో ఆధారపడిన దళితులు దీన్ని ప్రతిఘటించి ఉద్యమం చేశారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన రిజర్వేషన్స్ ఇవ్వడాన్ని భరించలేని కొంతమంది ఆయన్ని దించేశారు. సో 88లో అయినా మరణించారు బీహార్లో. ఇది కర్పూరి ఠాకూర్ సంబంధించిన భారతరత్నకు సంబంధించిన అవార్డులు. అయితే భారతరత్న అవార్డు పొందిన గ్రహీతకి ఎంత అమౌంట్ ఇస్తారు, ఎంత బహుమతిగా ఎంత అమౌంట్ ఇస్తారంటే 0, ఏముండదు, ఒక మెడల్ ఇస్తారు. ఓకే, సో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో నా యాప్ లింక్ ఇస్తాను. అలాగే దీని తాలూకా పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో అది తీసుకోండి, దాని తాలూ లింక్ కూడా ఇస్తాను. ఓకే, బై.